రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ఎన్నో భాషల్లో రిలీజ్ కాబోతున్నటువంటి హనుమాన్ చిత్రం ఈరోజు 400 షోలకు పైగా ప్రివ్యూలు ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటివరకు రికార్డుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, రేపు భారీ అంచనాలతో హనుమాన్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈరోజు ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. 400 షోలకి ఇప్పటికే బుక్ అయిపోయినాయి టికెట్స్ అన్నీ కూడా. ఏంటి సార్, ఇది ఒక రికార్డుగా చెప్పచ్చా? అవును, 2024 సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటగా ఇన్ని షోలు ఫుల్ అయినటువంటి సినిమాగా హనుమాన్ అనేది ఒక రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. యాక్చువల్గా గుంటూరు కారం అతిపెద్ద సినిమాగా మన ముందుకు ఈ సంక్రాంతికి వస్తూ ఉంది. అలాంటప్పుడు యాక్చువల్గా రెండు కూడా గుంటూరు కారంతో పాటు హనుమాన్ను కూడా 12వ తేదీ రిలీజ్ చేయాలని చెప్పి ప్రొడ్యూసర్స్ సంకల్పించారు. దానికి రీజన్ ఏదో చెప్పారు. సో శుక్రవారమే రిలీజ్ చేయాలని చెప్పేసి హిందీలో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడగటం వల్ల చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఏదేమైనా సరే వాళ్ళు గుంటూరు కారంతో వెయ్యాలనే నిర్ణయించుకున్నారు. అంటే అగ్రిమెంట్ ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాం, అందరికంటే ముందు మేమే ప్లాన్ చేసుకున్నాం అంటూ కూడా డైరెక్టర్ చెప్తున్నారు. అవునవును, అది ఏదేమైనా కానీ సినిమా బిజినెస్కి వచ్చేటప్పటికి ఇది ఫక్తు వ్యాపారమే. సినిమా అనేది వ్యాపారం. అవును, వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు ఏది పెద్ద సినిమా, ఎవరికి క్రేజ్ ఉంటుంది, దీన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్లు వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో వెళ్తూ ఉండాలి. సో అన్ఫార్చునేట్లీ ఈసారి మాత్రం చాలా వివాదాస్పదంగా ఈ సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో 12వ తేదీ చాలా తక్కువ థియేటర్లు హనుమాన్కి కేటాయించారు. సో దిల్ రాజు గుంటూరు కారంని రిలీజ్ చేస్తుండవు అని 3 సినిమాలు కూడా ఆయనే రిలీజ్ చేస్తున్నాడు. మిగతా హనుమాన్ తప్ప మిగతా కూడా ఆయనే. సో అందులో ఇది ఎక్కువ బిజినెస్ అయిన సినిమా గుంటూరు కారం. సో ఆ బిజినెస్కి తగ్గట్లుగా కలెక్షన్స్ రావాలంటే ఎక్కువ థియేటర్లు ఆబ్వియస్లీ ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయాలి. సో హనుమాన్కి తక్కువ అవుతున్నాయి. అందుకని హనుమాన్ ప్రొడ్యూసర్స్ ఏం చేశారు, కాస్త తెలివిగానే ఇక్కడ వ్యవహరించారు. ముందు 12 అనుకున్నా కానీ సో ముందు కనుక మనం కనుక ప్రీమియర్స్ వేస్తే ఆ ప్రీమియర్స్ ద్వారా కొంత చూద్దాం ఎలా ఉంటుందో ట్రెండ్ అని చెప్పేసి అతి తక్కువ 10 లోపలే ఒక 6-7 ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. విత్ ఇన్ మినిట్సే అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి టికెట్స్. ఫుల్ బిజీ. అవి 100కి వచ్చినాయి, 200కి వచ్చినాయి, 300కి వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 400 షోలు ప్రీమియర్ షోలు కూడా ఫుల్ అయిపోయినాయి. అంటే హనుమాన్ అనేది ప్రేక్షకుల్లో ఎలాంటి క్యూరియాసిటీని కలిగిస్తుంది, ఎంత క్రేజ్ దానికి వచ్చింది అనేది ఈ ఫిగర్స్ అనేవి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ రెండిట్లో ఏది బిజినెస్ ఎక్కువ చేసింది ఇప్పటి వరకు అంటే ఏం చెప్తారు? ఈ 4 సినిమాలు వచ్చేటప్పటికి అంటే సైంధవ్, నా సామిరాంగ్ కూడా ఉన్నాయి. అవి కూడా పెద్ద హీరోల సినిమాలే. ఒకటి సైంధవ్ వచ్చేసి వెంకటేష్ గారు, నా సామిరాంగ్ వచ్చేసి నాగార్జున గారు. సో వాళ్ళ సీనియర్ హీరోల్లో వాళ్ళు కూడా టాపర్సే. అంటే 12th రోజు వస్తుంది ఈ 2 చిత్రాలు కాబట్టి. అవును, అయినప్పటికీ కూడా ఈ అబ్బాయి తేజ సజ్జా కొత్త అబ్బాయి. అవును, అతనిది గట్టిగా థియేటర్లో ఆడిన సినిమా ఒకటే, జాంబిరెడ్డి హీరోగా. అవును, ఓ బేబీలో కూడా హీరో కాదు, ఒక క్యారెక్టర్ మాత్రం. సమంత చేసిన సమంత అందులో మెయిన్ రోలు, అతను ఒక క్యారెక్టర్ చేశాడు. తర్వాత అద్భుతం అని ఒక సినిమా ఓటీటీ ఫిల్మ్ చేశాడు. అట్లా తను ఇంకోటి ఇష్క్ అని ఒక సినిమా చేశాడు. ఇవి అంతగా జనాల్లోకి రాని సినిమాలు. జాంబిరెడ్డి మాత్రం బాగానే ఆడింది. సేమ్ కాంబినేషన్, ప్రశాంత్ వర్మ దాని డైరెక్టర్ కూడా. సో తెలుగులో మొట్టమొదటిసారిగా వచ్చిన ఒక జాంబీ ఫిలింగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రయోగం, అది సక్సెస్ అయ్యాడు ఆ ప్రయోగంలో, తేజతోనే తీసి. సో ఇప్పుడు అదే తేజతోటి ఇప్పుడు ఇంకో ప్రయోగం చేస్తాడు. అంటే తెలుగులోనే మొట్టమొదటి సూపర్ హీరో సినిమా ఇది. అది ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ అనేది. అలా ఆ క్యారెక్టర్ ఒక గ్రామీణ కుర్రాడు ఎలా సూపర్ హీరోగా, అంటే తనలో తనకే తెలియని పవర్స్ ఉంటాయి. ఓకే, సో ఎవరన్నా ఏదైనా కొడితే అది ఇరిగిపోవటం, అలా అంటే అంత బలమైన శక్తివంతుడు అనేది. అలాంటి సూపర్ హీరో క్యారెక్టర్ తోటి ఈ సినిమాని మలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బిజినెస్ పరంగా చూసుకుంటే సైంధవ్, నా సామిరంగా కంటే కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ పెట్టారు ఈ సినిమాకి. ఓకే, పెట్టుబడి ఎక్కువ పెట్టారు హనుమాన్కి. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే 20 పైనే, 20 కోట్ల పైనే అనమాట బిజినెస్. ఓకే, సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే హిందీని బేస్ చేసుకుని అన్నారు, కానీ హిందీ కర్ణాటక కలుపుకున్నా కూడా 2 కోట్లే బిజినెస్. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు 20 కోట్ల పైన. ఓకే, ఓవర్సీస్లో అయ్యొక 2 కోట్లు అనుకుంటా. మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే 27 కోట్ల పైనే
దాని మీద డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పెట్టి ఉండారు. ఓకే. అది సో ఆ రకంగా గుంటూరు కారం తర్వాత అదే పెద్ద సినిమా బిజినెస్ గుంటూరు కారం తర్వాత థియేట్రికల్ బిజినెస్ పరంగా. ఓకే. అదే ఓకే. ఏంటి సార్ అంటే తేజ సర్జాతో డైరెక్టర్ ఒక కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగువారు అటువంటి తరహా కథల్ని యాక్సెప్ట్ చేయగలరా అంటే ఏం చెప్తారు? అది మనకి ఆ టైటిలే ఒక సినిమా చెప్పాలంటే బలం అని చెప్పాలి. ఎస్. మనం చాలామంది ఎంతమంది హనుమంతుడిని ఆరాధిస్తారో మనకు తెలుసు. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన హనుమాన్ భక్తుడిగా చెప్పుకుంటూ ఉంటాడు. సో హనుమాన్ నిజంగానే సూపర్ హీరో మన రామాయణంలో. పైగా చిరంజీవి అంటే ఆయనకి చావు లేదు అని చెప్పేసి ఆ రామాయణ కాలం తర్వాత కూడా ఆయన ఇప్పటికీ కూడా ఈ కలియుగంలో కూడా ఆయన జీవించే ఉన్నాడని చాలామంది నమ్మేటువంటి ఆయన భక్తులంతా కూడా నమ్మేటట్టు వాహనం కాబట్టి అది దాని కరెక్ట్గా వీళ్ళు డైరెక్టరు ప్రొడ్యూసరు వాళ్ళందరూ కూడా క్యాష్ చేసుకున్నారనే చెప్పాలి. ఓకే. అసలు అదే అందరూ కూడా ఈరోజు ట్రేడ్ పండిట్స్ కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏదైతే గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అన్నదో ఆ హీరోలు చూసుకుంటే మహేష్ బాబు ఈరోజు మనది సూపర్ స్టార్, కానీ అతని కొడుకుగా తేజ సజ్జా ఒక సినిమాలో నటించాడు. అదొక ఇంట్రెస్టింగ్ యువరాజులో. సో అదంతా ఫ్లాష్ బ్యాక్లో తను కొడుకు అని తనే తెలుసు. అవును, ఆ ఫోటో కూడా ఆ సినిమాలో కూడా అతని పేరు తేజానే, సిమ్రాన్ కొడుకుగా అందులో కనిపిస్తాడు. సో ఇది దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అలా ఆ స్క్రీన్లో అప్పుడు కాబట్టి బాలనటుడు కాబట్టి తేజ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతుంది అంటూ కూడా వైరల్ చేస్తున్నారు. అట్లా కొంతమంది సోషల్ మీడియాలో ఏ చిన్న పాయింట్ దొరికిన వదలరు కదా, అట్లా దాన్ని ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ అదేదో తండ్రి కొడుకు ఫైట్ లాగా అన్నట్టు. అంటే ఈ సంక్రాంతికి మొత్తం 4 సినిమాలు బరిలో ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీగా ఇటు హనుమాను అటు గుంటూరు కారం మాత్రమే ఉన్నాయి అంటే కూడా తెర మీదకి తీసుకొచ్చారు. నిజమేనా సార్? అంటే 2/12వ తేదీ రిలీజ్ అవుతుండటమే దీనికి కారణం. ఓకే. సో వాళ్ళు సైన్తో ప్రొడ్యూసర్స్ ఒక రోజు తర్వాత వేస్తున్నారు, నామసామరంగా ప్రొడ్యూసర్ ఇంకో రోజు వేస్తారు, 14th రోజు వేస్తున్నారు. ఎందుకంటే ఈ క్లాష్ లేకుండా థియేటర్ కొంచెం ఎక్కువ దొరుకుతాయి మొదటి రోజు అనే ఉద్దేశంతో. కానీ హనుమాన్ మాత్రం మరి వాళ్ళు స్ట్రాటజిక్గా కావాలనే అలా ముందుకెళ్ళారా, వివాదం అయితే వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదైతే జరిగింది. కానీ హనుమాన్ డైరెక్టర్ చెప్పడం అయితే అసలు ఎవరూ ప్రకటించక ముందే జనవరి 12వ తేదీన మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం అన్నట్టు కూడా మేము ప్రకటించేసాం. ఆ విధంగానే మేము హిందీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కానీ తెలుగులో అగ్రిమెంట్స్ కానీ అన్నీ పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత కొంతమంది ప్రకటించారు. నిజానికి అది కూడా కరెక్టే కొంతవరకు. బట్ ఎంత చేసుకున్నా కానీ ముందు ప్రకటించినా కానీ ఇప్పుడు మరి ఈగల్ లాంటి పెద్ద సినిమాని కేవలం 9 రోజుల ముందు మార్చుకున్నారుగా, డేట్ మార్చుకున్నారుగా. ఎందుకంటే వాళ్ళకు కూడా సఫిషియెంట్ థియేటర్స్ దొరకట్లేదు. సో దీని నుంచి మనం కనుక సోలోగా వెళితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పక్కకు జరిగారు. మీరు అన్నట్టు వాళ్ళు 12వ తేదీ ఫిక్స్ చేసుకుని ముందే ఫిక్స్ చేసుకున్నారు. కానీ కొద్ది రోజుల తేడాతోటి గుంటూరు కారం వాళ్ళు కూడా 12వ తేదీ వస్తా ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఇంకా ముందు ఈ సంవత్సరమే రావాల్సింది, కానీ వాళ్ళు సంక్రాంతి కరెక్ట్గా ఆ రోజు అయితే బెటర్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఫిక్స్ చేసుకున్నారు కొద్ది రోజుల వ్యవధితో. బట్ ఏదేమైనా కానీ ఆ సంక్రాంతి వస్తే ఆ సీజన్కు ఉండేటువంటి ప్లస్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ సంక్రాంతికి ఎందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారంటే రిలీజ్ చేయడానికి జనాలంతా ఊళ్ళకి వెళ్తారు. ఆ పండగ చూసుకొని ఒక పక్క పండగ చేసుకుంటూ ఒక పక్క సినిమాలు. సో ఈ కలెక్షన్స్ అనేవి దాదాపు 300 కోట్ల దాకా ఆ టైంలో వసూలయ్యే అవకాశం ఉందన్నమాట జనాల దగ్గర నుంచి. జనాలు డబ్బులు పెట్టేస్తారు, పెట్టడానికి రెడీగా ఉండే సీజన్ అన్నమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. జనం కూడా ఏంటంటే డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉండే పండగ ఇదొకటి, దసరా ఒకటి మనకు తెలుసు. సో అందు గురించి అత్యంత కీలకమైన ఈ పోటీలో ఉండటానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. సో అలా వచ్చింది. హనుమాన్ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నారు. ప్రీమియర్స్ బ్రహ్మాండంగా వాళ్ళు అనుకున్న దానికి మించి వేస్తుంటే ఎన్ని యాడ్ చేస్తుంటే అన్నీ అమ్ముడైపోతా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఆ రకం నిజంగా ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా బాగుందని, అది దానికి కలెక్షన్స్ వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో, ఏదైతే బిజినెస్ అయిందో దానికి 2-3 ఇంతలు కలెక్షన్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.